వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ముందుగా నేను దీంట్లో పొడి కోసం ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు, కొంచెం మిరియాలు, బిర్యానీ పువ్వు వచ్చేసి ఒకటి, ఒక 2 ఇంచులు చెక్క, ఒక ఇలాచి, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇదంతా దూరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మనకి పొడి అనేది ఇలా రావాలి. ఎగ్ రైస్లో ఈ పొడి అనేది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఎగ్ రైస్కి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇంట్లో ముందుగా 2 స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను అన్నంలో. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూను నూనె వేసుకొని దాంట్లో పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక 3 తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో 2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చివాసన వేసేదాకా కొంచెం వేయించుకుందాము. ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. ఎగ్ రైస్లోకి పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది తింటుంటే. ఓకే అండి, కొంచెం పసుపు వేసుకున్నాను. దాని తర్వాత ఎగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా పక్కకు తీసుకొని దాని పక్కనే ఎగ్ అనేది పగలగొట్టి వేసుకుందాము. నేను వచ్చేసి 6 తీసుకున్నానండి ఎగ్స్. రైస్ వచ్చేసి ఒక డబ్బా తీసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది కొంచెం లావుగానే ఉండాలండి, సన్నగా కాకుండా. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. దీంట్లో మనం మిక్స్ చేసుకున్న కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేద్దాము. కారం చూసి వేసుకోండి. ఓకే అండి, లాస్ట్లో అయితే ఈ పొడిని వేసేద్దాము. ఈ పొడి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఇలా కలుపుకొని మనము ప్లేట్లో తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పొడిని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనము ఇలా ఎగ్ రైస్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడైతే తీసుకుందాము. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా తెచ్చి ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.